కవితక్కకు సంబంధించి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమెకు బెయిల్ ఇస్తలేరట. నెలన్నరగా జైల్లోనే కవిత, దొరకని బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్. 1-2 సార్లు కవితను కలిసిన కేటీఆర్ ఏప్రిల్ 14న చివరి ములాఖాత్ అయ్యిండు. ఇప్పటి వరకు ఇక ఎంత అవుతుంది, 15 రోజులు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మళ్ళీ కలుస్తలేరంట, అటు తొంగి చూస్తలేరంట, కనీసం అక్కను పట్టించుకుంటలేరంటే ఏమైపోతుందో అని చెప్పేసి బాధపడుతున్నారు అక్కడ. ఈ నెల 6న బెయిల్ పిటిషన్లపై తుది తీర్పు ఉంటుంది. అయితే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి మరి కాక ఆ దృష్టితోటే మరి నేనేమంటున్నానంటే వాళ్ళేం పాపం ఆయన జ్యూసో బీసో తాగుతుంటే ఇగో కాక ఏం చేస్తుండో చూడురు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇక లగాయించి పెడుతున్నారు మొత్తం. ఎక్కడికక్కడ పాపం అది కాక మరి జ్యూస్ తాగుతున్నాడా లేకపోతే ఇంకేమైనా ఆయన టానిక్ ఏమైనా తాగుతున్నాడో తెలియదు. కానీ బస్సు యాత్రలు ఉన్నప్పుడు అక్కడ సంతోష్ రావు ఇట్లా వచ్చిండు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, కానీ కాకపోతే అంటే ఇది మరి జ్యూసా ఏందో తెలియదు. కానీ అయితే మొత్తం ట్రోల్ అవుతుంది మొత్తం మీద. జ్యూస్ కాదా? కాదంట, జ్యూస్ కాదని చెప్తున్నాడు నవీన్. ఇగో ఇది పరిస్థితి. మరి ఈ బాధతో తాగుతున్నాడా ఏ బాధతో తాగుతున్నాడో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇంత తీసుకుంటున్నాడు.